హైదరాబాద్లో రాబోయే రోజుల్లో నగరపాలనా వ్యవస్థలో కీలక మార్పులు చోటు చేసుకునే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఒకే పరిపాలనా వ్యవస్థ కింద పనిచేస్తున్న గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ను 3 భాగాలుగా విభజించింది సర్కార్. ఇక వార్డుల పునర్విభజన చేపట్టడం, ఎన్నికలను విడివిడిగా నిర్వహించే వ్యూహం వంటి అంశాలు ప్రస్తుతం అధికార వర్గాల్లో చర్చనీయాంశాలుగా మారాయి. ఈ మార్పులు పరిపాలన సౌలభ్యం కోసం తీసుకుంటున్న నిర్ణయాలా, లేక రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని అమలు చేయబోయే వ్యూహాలా అనే ప్రశ్న కూడా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి అడుగు రాజకీయంగా కీలక ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఇంతకీ సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంటి? మొన్నటి వరకు హైదరాబాద్ నగరం ఒకే పరిపాలనా వ్యవస్థ కింద ఉండేది. అయితే నగరం విస్తీర్ణం పెరగటం, జనాభా విపరీతంగా పెరగటం, సేవల నిర్వహణలో క్లిష్టతలు పెరగటం వంటి కారణాల వల్ల నగరాన్ని 3 వేర్వేరు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించారు. సైబరాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లుగా విభజిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీనివల్ల నిర్ణయాలు వేగంగా తీసుకునే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రజాసేవలు సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇది ఉపకరిస్తుందని కూడా ప్రభుత్వం అంచనా వేస్తోంది. 3 కార్పొరేషన్లుగా విభజించిన తరువాత కూడా ఎన్నికలు ఒకేసారి నిర్వహించే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. దానికి బదులుగా ఒక్కో కార్పొరేషన్కు విడివిడిగా ఎన్నికలు నిర్వహించే వ్యూహాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ విధానం ద్వారా ఎన్నికల నిర్వహణలో పరిపాలనా యంత్రాంగంపై పడే ఒత్తిడి తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది నియామకం, లాజిస్టిక్ వంటి అంశాల్లో ఇబ్బందులు ఎదురవుతాయని అంచనా వేస్తున్నారు. విడివిడిగా ఎన్నికలు నిర్వహించడం వల్ల రాజకీయంగా కూడా ప్రయోజనం ఉంటుందని పాలక వర్గాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక కార్పొరేషన్లో వచ్చిన ఫలితాలు మరొక ప్రాంతంలో ఎన్నికల ప్రచార వ్యూహాన్ని ప్రభావితం చేసే అవకాశమూ ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ల పునర్వ్యవస్థీకరణలో కీలక అంశం వార్డుల పునర్విభజన. ప్రస్తుతం ఉన్న వార్డుల సంఖ్యను పెంచే ప్రతిపాదనపై ప్రభుత్వం పరిశీలన కొనసాగిస్తోంది. వార్డుల సంఖ్య పెంచడం ద్వారా స్థానిక రాజకీయ సమీకరణాల్లో మార్పులు రావచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఒక పార్టీకి ఉన్న బలమైన పట్టు తగ్గే అవకాశం ఉంటుంది. అదే సమయంలో కొత్త రాజకీయ సమీకరణాలు కూడా ఏర్పడే అవకాశము ఉంది. ఈ నేపథ్యంలో వార్డుల పునర్విభజన ప్రక్రియ రాజకీయంగా అత్యంత కీలకంగా మారింది. భవిష్యత్తులో మేయర్ పదవిని ఎవరు దక్కించుకుంటారనే ప్రశ్నకు సమాధానం కూడా ఈ పునర్విభజనలోనే దాగి ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో, ముఖ్యంగా మల్కాజ్గిరి వంటి ప్రాంతాలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగినవి. ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఇప్పటికీ క్షేత్రస్థాయిలో బలమైన పట్టు ఏర్పడలేదని విశ్లేషకులు చెప్తున్నారు. ఇక్కడ ప్రధానంగా 2 పార్టీలు బలంగా ఉన్నాయి. ఒకవైపు బీజేపీ, మరోవైపు బీఆర్ఎస్ ఈ ప్రాంతాల్లో గణనీయమైన ఓటు బ్యాంకును కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో మల్కాజ్గిరి ప్రాంతంలో ఎన్నికల వ్యూహం రూపొందించడం కాంగ్రెస్కు సవాల్గా మారింది. అందుకే ప్రభుత్వం ఎన్నికల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సైబరాబాద్ పరిధిలోని కుత్బుల్లాపూర్, షేర్లింగంపల్లి, కూకట్పల్లి వంటి ప్రాంతాలు కూడా రాజకీయంగా ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు నివసిస్తున్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వలస ఓటర్ల సంఖ్య కూడా గణనీయంగా ఉంది. ఈ కారణంగా ఇక్కడ రాజకీయ సమీకరణాలు ఇతర ప్రాంతాల కంటే భిన్నంగా ఉంటాయి. ఈ ప్రాంతంలో ఏ పార్టీ అయినా గెలుపు సాధించడం అంత సులభం కాదు. స్థానిక సమస్యలు, అభివృద్ధి అంశాలు, సామాజిక సమీకరణాలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అంశాలుగా ఉంటాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ కూడా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. నగర అభివృద్ధికి పనులను వేగవంతం చేయడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జూన్ 2, 2026 నాటికి ప్రధాన అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటికి ప్రజలకు అభివృద్ధి ఫలితాలు చూపించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా రోడ్ల అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థ పెరుగుదల, పార్కుల అభివృద్ధి, ప్రజా సౌకర్యాల విస్తరణ వంటి పనులు చేపట్టి ప్రణాళికలు రూపొందించబడ్డాయి.
ఇక నగరపాలనలో ముఖ్యమైన సమస్యల్లో చెత్త నిర్వహణ ఒకటి. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రతి కార్పొరేషన్ పరిధిలో ప్రత్యేకంగా డంప్ యార్డులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో వీధి కుక్కల సమస్యను పరిష్కరించడానికి ఏబీసీ సెంటర్లను ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ సెంటర్ల ద్వారా వీధి కుక్కల సంఖ్యను నియంత్రించేందుకు చర్యలు తీసుకునే అవకాశమూ ఉంది. చెత్తను శాస్త్రీయంగా నిర్వహించేందుకు బీటీ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేసే ప్రణాళికలకు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత భారీ స్థాయిలో ప్రారంభోత్సవ కార్యక్రమాలకు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాలను నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కార్యక్రమాల ద్వారా అభివృద్ధి పనులను ప్రజలకు ప్రత్యక్షంగా చూపించడమే కాకుండా రాజకీయంగా కూడా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మొత్తం పరిణామాలను పరిశీలిస్తే ప్రభుత్వం ఒకేసారి 2 లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. ఒకవైపు నగరపాలనలో మార్పులు తీసుకువచ్చి పరిపాలనను సమర్థవంతంగా మార్చడం, మరోవైపు రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలను బలహీనపరచడం అనే లక్ష్యాలను ప్రభుత్వం ముందుంచినట్టు విశ్లేషకులు చెప్తున్నారు. ప్రత్యేకంగా వార్డుల పునర్విభజన, కార్పొరేషన్ల విభజన, ఎన్నికల సమయ నిర్ణయం వంటి అంశాలు రాజకీయ వ్యూహాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రతిపక్ష పార్టీల ప్రతిస్పందన కూడా ఆసక్తికరంగా మారింది. కొన్ని పార్టీలు ఈ చర్యలను రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకుంటున్నట్టుగా నిర్ణయాలుగా విమర్శిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం మాత్రం ఇవన్నీ నగర అభివృద్ధి కోసం తీసుకుంటున్న పరిపాలనా నిర్ణయాలేనని స్పష్టం చేస్తోంది. హైదరాబాద్ సిటీలో జరుగుతున్న ఈ మార్పులు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపైనే కాకుండా రాష్ట్ర రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. నగర రాజకీయాల్లో ఎవరి పట్టు బలపడుతుందో, ఎవరి ప్రభావం తగ్గుతుందో ఈ మార్పుల అనంతరం స్పష్టమవుతుంది. ముఖ్యంగా మేయర్ పదవి కోసం జరిగే పోటీ రాజకీయంగా అత్యంత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. హైదరాబాద్ నగర పాలనలో ప్రతిపాదిత మార్పులు సాధారణ పరిపాలనా నిర్ణయాల కంటే ఎక్కువ ప్రాధాన్యత కలిగినవిగా కనిపిస్తున్నాయి. నగరాన్ని 3 కార్పొరేషన్లుగా విభజించడం, వార్డుల పునర్విభజన, ఎన్నికల వ్యూహం వంటి అంశాలు రాబోయే రోజుల్లో రాజకీయంగా కీలకంగా మారనున్నాయి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, హైదరాబాద్ నగర రాజకీయాలు త్వరలోనే కొత్త మలుపు తిరిగే అవకాశం కనిపిస్తుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.